నారా లోకేష్ పరిణితి చెందుతున్న నాయకుడిగా ఎదుగుతున్నారు. రోజు రోజుకు తన పనితీరును మెరుగుపరుచుకుంటున్నారు. రాజకీయ పార్టీ నేతగా కాకుండా పాలనాపరమైన అంశాల్లో సైతం తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. పాఠశాల విద్యాశాఖలో సమూల మార్పులు, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. అందుకే జాతీయ స్థాయిలో సైతం తనదైన ముద్ర చాటుతున్నారు. జాతీయ స్థాయిలో ఏపీని నిలబెట్టే ప్రయత్నంలో ఆయన కీలక భాగస్వామిగా మారారు. అందుకే ప్రముఖ జాతీయ దినపత్రిక ది వీక్ మ్యాగజైన్ ముఖ చిత్రంగా లోకేష్ ఫోటోలు ప్రచురించింది. ఉద్యోగాల సృష్టికర్తగా అభివర్ణించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీని ప్రథమ స్థానంలో నిలుపుతున్న వైనాన్ని వివరించింది. దేశంలో చాలా మంది రాజకీయ వారసులున్నారు. అందులో లోకేష్ అయితే ఎవరికీ లేని ఇబ్బందులు ఎదురయ్యాయి. రాజకీయాల్లోకి రాకమునిపే ఆయన చాలా మందికి శత్రువయ్యారు. బహుశా ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో లోకేష్ ఎదుర్కొన్నంతగా వ్యక్తిత్వ హననానికి బాధితులు మరొకరు ఉండరు. ప్రతి మనిషికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఈ విషయంలో లోకేష్కి ఎక్కువగా ఎదురయ్యాయి. అయితే ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగేందుకు దోహదపడ్డాయి. అవమానాలను తట్టుకుని నిలబడ్డారు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ లక్ష్యం వైపు సాగారు. అవమానాలకు పూలబాటగా మార్చుకుని సుదీర్ఘ పాదయాత్ర చేశారు. తనలో ఉన్న నాయకత్వ పటిమను ఆవిష్కరించారు. మాటల్లో ఉన్న తడబాటును అధిగమించారు. మాట్లాడడం చేతకాదు అన్నవారే ఏం మాట్లాడుతున్నాడురా అంటూ వ్యాఖ్యానించే పరిస్థితి తీసుకువచ్చారు. తెలుగుదేశం పార్టీ భావి నాయకుడిగా మారారు. రాజకీయం ఒకెత్తు, పాలన ఒకెత్తు. రెండింటికి సమప్రాధాన్యమిస్తున్నారు లోకేష్. రాజకీయాన్ని రాజకీయంగానే చూస్తున్నారు. అందుకే రెడ్ బుక్ అంటేనే ప్రత్యర్థులు వణికిపోతున్నారు. మరోవైపు తాను నిర్వహిస్తున్న పాఠశాల విద్యాశాఖను సంస్కరిస్తున్నారు. ఆ శాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. అవి స్పష్టంగా ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయి.